ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. మార్చ్ 9, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదా వారిని రక్షిస్తానని చెప్పారు. అలాగే మీరు భయపడకుండా ధైర్యం తెచ్చుకోండి అంటారు. ఎందుకనంటే వారు మరి దేవునికి వ్యతిరేకులైనప్పుడు దేవుడి వారికి ఇచ్చారని అప్పచెప్పడం, మరలా దేవుడిని తెలుసుకుని దేవుని మీద నమ్మకం పెట్టి దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని విడిపించటం, మరలా వారిని శేషించిన జనాన్ని దేవుడు సమకూర్చి వారిని ఆశీర్వదించటం. అయితే ఈ యొక్క విషయంలో దేవుడు వారికి అప్పచెప్పిన పని విషయం కూడా వారికి జ్ఞాపకం చేస్తారు. ఆయన మందిరం కట్టడానికి వారు ఉద్దేశించి ఆ మందిరం చేయడానికి, ఆ మందిరాన్ని పని చేయటానికి వారు పూనుకుంటుండగా వారికి ఆటంకములు రావటం, దేవుడు వారి విషయంలో ఎన్ని చేయాలనుకున్నా అవన్నీ కూడా వారు నిర్లక్ష్యం పెట్టడం. ప్రియమైన దేవుని వారులారా, అలా కాకుండా దేవుని వైపు తిరిగి వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని చేత విడిపింపబడి దేవుని చేత రక్షింపబడి దేవుడు వారికి ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇదిగో మీరు ఎవ్వరికి కీడు చేయొద్దు, ఎవరి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, నీ పొరుగు వారి మీద మీరు ఎవరు కూడా దుర్యోచన చేయకండి, ఎందుకంటే అవన్నీ నాకు అసహ్యములు అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల నిజముగానే దేవుని యొక్క పిల్లలుగా మనము ఎప్పుడూ కూడా దేవుని మనసును కలిగి ఉండాలి. దేవుడు మన విషయంలో ప్రభువును బట్టి సమాధానాన్ని అనుగ్రహించారు. ఒకవేళ ప్రభువే గనుక దేవునికి మనకు మధ్య లేకపోతే, మన పితరులు ఎలా అయితే దేవునికి కోపం తెప్పించి ఆ కోపానికి గురి అయ్యారో మనము కూడా అదే పరిస్థితిని అనుభవించాల్సి ఉండేది. కానీ దేవుడు మనల్ని కనికరించి ఆయన కృప ద్వారా ప్రభువును మన మధ్యలో పెట్టి ఆయనకు మనకును సత్యమును బట్టి, అంటే దేవుని బట్టి, వాక్యమును బట్టి మనకు సమాధానమును, న్యాయమును అనుగ్రహించారు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన కోపం నిమిషం మాత్రమే, కానీ ఆయన దీర్ఘశాంతము ఎప్పటికీ కూడా మన జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యాలు మన జీవితంలో ఉండకుండా, అసహ్యమైన లక్షణాలు మన జీవితంలో ఉండకుండా ఎల్లప్పుడూ దేవునికి మొరపెడితే ఆ మొరను ఆయన ఆలకించి మన జీవితంలో కార్యాలు చేసే విధముగా మన యొక్క జీవితం ఉండాలని ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.